ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ మైండ్ సెట్‌కి, ఇప్పటి మీ మైండ్ సెట్‌కి చాలా చాలా తేడా మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది. అరే! ఎవడైనా ఇలా చేసుంటే బాగుండే, అలా చేసుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? అప్పటికి ఇప్పటికి ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి? ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్‌లో చెప్పాను. ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు. సో ఎక్కువ ఆలోచించాం. ఇట్స్ జస్ట్ వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ లైక్ దట్ ఉంటుంది ఆ సినిమాకి. అండ్ ఆల్సో ఆ నైవిటీ అంటారో, ఇమ్మెచ్యూరిటీ అంటారో, ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి. కొంచెం ఎక్కువ ఆలోచించకుండా, కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం స్లాష్ బాక్స్ ఆఫీస్లు స్లాష్ అవన్నీ తెలుసుకోనప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది. సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి అండ్ కల్కి ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు? ఆ, అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లల జోన్లోకి వెళ్తాం. ముగ్గురు పిల్లలు. బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి. అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా 1 మంత్ ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా. ఎవడే కల్కి రెండు కొంచెం హరిడ్ ఉండే. So after 10 years, did you find yourself, Ashwin? లేదు సార్. ఇంకా అంటే ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది, కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఎక్కడో తిరుగుతుంటాం, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం, తిరుగుతుంటాం. సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది. నాగశ్విన్ గారు అప్పుడు చాలా యంగ్, ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి. ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి, అని దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కల్కి, దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి. ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. నాగశ్విన్ గారు హాయ్ అండి. 10 ఏళ్లలో 3 సినిమాలు, 3 డిఫరెంట్ ఇన్ ఏ వే. ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం, తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్, కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. ఎవడే అప్పుడు 10 సంవత్సరాల్లో చాలా మారినాయి. మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై. అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చేయగలుగుతారు అలాంటి సినిమాలు? అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము, అంత రీయూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు. దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని. నాకు నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు. అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి. ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే. ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ easy going people, both very ambitious obviously, but very easy going and happy people. They'll anta yeah, so that was one. And ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్. ఇప్పుడున్న మైండ్ సెట్ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 4th సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ కమ్ అవుట్ లైక్ దిస్. మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బీ బెటర్, మేబీ ఇట్ మైట్ బీ స్మూతర్, బట్ కొన్ని రానెస్ ఉంటాయి, అది వస్తుందో లేదో తెలీదు.